హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు సెవెన్. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ 1 నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్క్యూస్ 7 మార్క్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డియర్ స్టూడెంట్, మనం సక్సెస్ఫుల్గా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియో కంప్లీట్ చేయడం జరిగింది. సో ఎవరైతే పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో మీరు చూడండి, నాన్న వెరీ ఇంపార్టెంట్ ఎల్క్యూస్ చెప్పడం జరిగింది. సో డియర్ స్టూడెంట్, ఈ వీడియోలో కూడా మీకు 2 వెరీ ఇంపార్టెంట్ ఎల్క్యూస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. చేశారు కదా పుష్పరాజ్? రైట్ నాన్న. ఫిఫ్త్ వన్, ఇఫ్ ఆర్ నీస్ టు R1 equal to 2:5:12, then prove that the triangle is right angled at A. సో రైట్ నాన్న, చూడండి ఇక్కడ మనకు రేషియోతో ఇచ్చిండు, మనకు ఇక్కడ రిలేషన్ రేషియోతో ఇచ్చి, సో ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలంటే రైట్ యాంగిల్డ్ ఎట్ ఏ అంటే ఏ వచ్చేసి 90 డిగ్రీ దగ్గర మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? రైట్ నాన్న. సో ఫస్ట్ గివెన్ దట్ ఏమి ఇచ్చిండో రాసుకుంటున్నాను. గివెన్ దట్ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి మీరు. రైట్, గివెన్ దట్ R is to R1 that equal to 2:5:12 అన్న. ఓకే రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఈ రేషియోలు ఉంది కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే లెట్ us assume that సో R ఈక్వల్ టు R ఏమో 2కి రేషియో అవుతుంది కాబట్టి 2K అనుకుంటున్నా. K is a కాన్స్టెంట్. ఓకేనా? K is a కాన్స్టెంట్. అదేవిధంగా క్యాపిటల్ ఆర్ వచ్చేసి ఏమవుతుంది అంటే, సో క్యాపిటల్ ఆర్ ఏమో 5 కాబట్టి 5K తీసుకోవాలి. ఓకేనా? రైట్ నాన్న. దెన్ R1 ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 12K నాన్న. ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు వీటితో ఒక రిలేషన్ని క్రియేట్ చేయండి మీరు. నేను క్రియేట్ చేస్తున్నా చూడండి. 12 - 2 తీసుకుంటే ఎంత వస్తుంది? 10 వస్తుంది కాబట్టి 5 తోటి రిలేషన్ చేయొచ్చు మనం. అంటే R1 - R ఈక్వల్ టు 2R నాన్న. చూడండి, ఈ రిలేషన్ కరెక్ట్ అవుతుందా లేదా చెక్ చేయండి ఒకసారి. కరెక్ట్ అవుతుంది. ఓకేనా? రైట్. ఎలా అనేది నేను చెక్ చేస్తాను చూడండి. సో R1 ఎంత ఉంది ఇక్కడ మనకు? 12K మైనస్కి మైనస్. R వచ్చేసి ఎంత ఉంది? 2K దట్ ఈక్వల్ టు 2 ఇంటూ క్యాపిటల్ R ఎంత ఉంది మన దగ్గర? 5K. రైట్ నాన్న. సో చూడండి, 12K - 2K ఏమవుతుంది? 10K. ఈక్వల్కి ఈక్వల్. 2 5s are 10K. అంటే చూడండి, 10K ఈక్వల్ టు 10K అంటే మనకు ఈ రిలేషన్ కరెక్ట్ అన్నట్టే కదా మనకి ఇప్పుడు. ఓకేనా? ఈ రిలేషన్ తోటి నేనేం చేస్తున్నానంటే రైట్ యాంగిల్ ఎట్ ఏ అంటే ఏ దగ్గర 90 డిగ్రీ అని నేను ప్రూవ్ చేస్తున్నా. చూడండి అన్న, ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి నాన్న. R1కి ఫార్ములాస్ ఉంది మన దగ్గర. సో ఈ రిలేషన్ నేను కంటిన్యూషన్ చేస్తున్నాను. సో R1కి ఫార్ములా వచ్చేసి 4R నాన్న. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రేషియోలో ఉంటుంది, సైన్ రేషియోలో. 4R సైన్ A/2 cos B/2 cos C/2 మైనస్కి మైనస్. మళ్ళీ ఆర్కి ఫార్ములా వచ్చేసి 4R sin A/2 sin B/2 sin C/2 దట్ ఈక్వల్ టు 2R రాసుకున్నా, క్యాపిటల్ 2R. ఓకేనా? రైట్ నా. సో సేమ్ రాసుకున్నాయి చూడండి, రైట్ సైడ్ సేమ్ రాసుకున్నాం. సరే, ఇది ఎలా వచ్చిందంటే R1 ఫార్ములా అన్నది. ఇదంతా R1 ఫార్ములా, ఇది ఆర్కి ఫార్ములా. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ 4R ఉంది, ఇక్కడ 4R ఉంది, sin A/2 ఉంది, sin A/2 ఉంది. సో రెండిట్లో నేనేం కామన్ తీసుకుంటున్నా అంటే 4R sin A/2ని కామన్ తీసుకుంటున్నా. రైట్. ఇక్కడ లెఫ్ట్ ఏముంది? cos B/2 ఇంటూ cos C/2 మైనస్ ఇక్కడ లెఫ్ట్ ఎవరు? ఇది మొత్తం కామన్ వెళ్ళిపోయింది. సో sin B/2 అండ్ sin C/2 లెఫ్ట్ ఉన్నారు ఈక్వల్ టు సో 2R సేమ్ రాసుకున్నాం. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఇప్పుడు క్యాన్సలేషన్ చేస్తున్నాను. ఇప్పుడు 2 1 జా 2 2 జా ఇట్లా క్యాన్సలేషన్ చేసుకోవచ్చు, ఏం కాదు. సో ఇక్కడ RR కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో డియర్ స్టూడెంట్ చూడండి, నేను ఇక్కడ రాస్తాను చూడండి. రైట్. ఇక్కడ లెఫ్ట్ ఏముంది నాన్న? ఇక్కడ 2కి 2 అండ్ sin A/2 ఉందన్నమాట. sin A/2 బ్రాకెట్ ఆఫ్. సో డియర్ స్టూడెంట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ దీన్ని మొత్తం ఏ కింద కన్సిడర్ చేసుకోండి, ఇది బి కింద కన్సిడర్ చేసుకోండి. అంటే cos A ఇంటూ cos B మైనస్ sin A ఇంటూ sin B. సో ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా సిన్స్ ఇక్కడ సైడ్కి రాస్తాను చూడండి, మీకు ఇక్కడ కిందికి రాస్తాను. ఓకేనా? cos A ఇంటూ cos B మైనస్
sin A sin B that equal to cos of A plus B నాన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఓకేనా. సో నేను ఈ ఫార్ములా తోటి ఇప్పుడు ఒక స్టెప్ రాస్తాను ఓకేనా. చూడండి cos A ఇంటూ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో ఈ ప్యాట్ ఇది మొత్తం b/2ని ఏ అనుకోండి, c/2ని బి అనుకోండి, అలా కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫస్ట్ స్టెప్ రాయండి. అంటే ఏం రాయొచ్చు మనం, కాస్ ఆఫ్ ఏ అంటే ఏంది, ఇక్కడ ఏమనుకోమన్నాను b/2 అనుకోమన్నాను, b/2 ప్లస్కి ప్లస్ ఓకేనా. రైట్ నాన్న. ఇక్కడ బి అంటే ఏమనుకోమన్నాను c/2 బ్రాకెట్ క్లోజ్ హోల్ బ్రాకెట్ దట్ ఈక్వల్ టు, ఇక్కడ లెఫ్ట్ ఏముంది మొత్తం క్యాన్సిల్ అయింది కాబట్టి ఈక్వల్ టు 1. రైట్ నాన్న. సో డియర్ స్టూడెంట్ చూడండి ఇప్పుడు 2 sin A/2 సేమ్ రాసుకున్నాను బ్రాకెట్ ఆఫ్, ఇక్కడ రెండిట్లో చూడండి మీరు, ఇక్కడ రెండింటికి ఎల్సిఎం ఏముంది 2 ఈజ్ ద ఎల్సిఎం అంటే ఓవరాల్ 2 రాసుకున్నా. అప్పుడు న్యూమరేటర్లో ఏమొస్తుంది b ప్లస్ సి వస్తుంది, దెన్ ఈక్వల్ టు 1 రాసుకున్నాం ఓకేనా. ఈ స్టెప్ అర్థమైందా నాన్న. చూడండి ఈ రెండిట్లో ఎల్సిఎం 2, b ప్లస్ సి అడిషనల్ అవుతుంది. ఇప్పుడు చూడండి దీన్ని మనం ఇంటర్చేంజ్ చేయాలి. సో నేను ఇక్కడ ఒక స్టెప్ రాస్తాను సిన్స్. సో ఇది చేంజ్ చేయడం రావాలి మనకు, ట్రిగోనోమెట్రిక్లో ఉంటుంది. వి నో దట్ a ప్లస్ b ప్లస్ సి దెన్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ తెలుసు కదా నాన్న, a ప్లస్ b ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీ ఉంటుంది కదా. సో చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే డివైడ్ బై 2 చేస్తున్నాను, డివైడ్ బై 2 తీసుకుంటున్నాను దీనికి. అప్పుడు ఏమొస్తుంది, సో ఇక్కడ b ప్లస్ సి రావాలి కాబట్టి a/2 ప్లస్ b ప్లస్ c/2 ఇదంతా బేసిక్స్ ఓకేనా. బేసిక్ చెప్తున్నా మీకు, ఇది కన్వర్ట్ చేయాలి కాబట్టి మనం ఓకేనా. ఎందుకంటే సైన్లో కన్వర్ట్ అవ్వాలి, ఈ పార్ట్ మొత్తం సైన్లో కన్వర్ట్ అవ్వాలి, ఇక్కడ సైన్ ఉంది కాబట్టి. ఈక్వల్ టు 90 డిగ్రీ నాన్న. చూడండి b ప్లస్ సిని ఇక్కడనే లెఫ్ట్ సైడ్ ఉంచి a/2ని రైట్ సైడ్ పంపించుకుంటున్నాను, అంటే 90 డిగ్రీ మైనస్ a/2. నా ఇప్పుడు నేను ఏం అప్లై చేస్తున్నా, ఇక్కడ ఏం రూల్ ఉంది, కాస్ ఉంది కాబట్టి నో అప్లైయింగ్ కాస్, అంటే కాస్ అప్లై చేస్తే b ప్లస్ c/2 దట్ ఈక్వల్ టు కాస్ 90 డిగ్రీ మైనస్ a/2. ఇదంతా బేసిక్స్ నాన్న ఓకేనా. ఈ స్టెప్కి కంటిన్యూషన్ కాదు, జస్ట్ ఇదంతా బేసిక్ పార్ట్. కాస్ b ప్లస్ c/2 దట్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ థీటా, కాస్ 90 మైనస్ థీటా, ఇది మొత్తం థీటా కింద కన్సిడర్ చేసుకోండి. కాస్ 90 మైనస్ థీటా చెప్పండి సైన్ థీటా, అంటే సైన్ a/2 అంటే కాస్ b ప్లస్ c/2 దట్ ఈక్వల్ టు సైన్ a/2గా మారినాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ డియర్ స్టూడెంట్స్, ఇదంతా బేసిక్స్ మీకు చెప్పడం జరిగింది. రైట్, నేను సిన్స్ కింద తీసుకుంటున్నాను, ఇదంతా సిన్స్ పార్ట్ ఓకేనా. రైట్, సో డియర్ స్టూడెంట్ చూడండి ఇప్పుడు ఇక్కడ రాసాను, స్పేస్ ఉంది కదా మనకు. రైట్, ఇక్కడ రాసాను చూడండి. రైట్, స్టెప్ కంటిన్యూషన్ చేస్తున్నాను. 2 sin A/2 సేమ్ రాసుకున్నాను ఇంటూ, ఇది మొత్తం ఏమొచ్చింది ఇప్పుడు sin A/2 cos b ప్లస్ c/2 అంటే ఏంది sin A/2 అంటే sin A/2 దట్ ఈక్వల్ టు, ఇక్కడ రైట్ సైడ్ ఏముంది 1. సో ఈ స్టెప్ అర్థమైందా నాన్న మీకు. రైట్, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ 2 అటు పంపించేసిన, sin A/2 ఏమొస్తుంది sin స్క్వేర్ A/2 దట్ ఈక్వల్ టు 2 అటు పంపించేస్తే 1/2 అయిపోయింది. రైట్, సో డియర్ స్టూడెంట్ చూడండి స్క్వేర్ అటు పంపించేస్తే రూట్ అవుతుంది, sin A/2 దట్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1/2 నాన్న ఓకేనా. రైట్, దెన్ sin A/2 దట్ ఈక్వల్ టు 1/√2 రాయచ్చా, ఓ √1 అంటే 1 కదా, 1/√2 అవుతుంది. నౌ sin A/2 దట్ ఈక్వల్ టు, సైన్ అనే రేషియో 1/√2 ఎప్పుడు వస్తుంది, సైన్ 45 డిగ్రీ ఉన్నప్పుడు. సైన్ సైన్ క్యాన్సిల్ చేసుకుంటే దెన్ A/2 ఈక్వల్ టు 45 డిగ్రీ. రైట్ నాన్న ఓకేనా. సో ఈ 2 అటు పంపించేసి ఏమొస్తుంది ఇంట్ అవుతుంది. సో 2 × 45 90 డిగ్రీ. రైట్, సో డియర్ స్టూడెంట్స్ వచ్చేసింది చూడండి. సో ఏం ప్రూవ్ చేయమన్నాడు క్వశ్చన్లో, రైట్ యాంగిల్ ఎట్ ఏ అంటే ఏ దగ్గర 90 డిగ్రీ ఉండాలని ప్రూవ్ చేయమన్నాడు ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్ మీకు అర్థమైందా నాన్న. ఇంకో క్వశ్చన్ చెప్తాను, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న ఇది. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద 6th క్వశ్చన్. షో దట్ 1/r² ప్లస్ 1/r1² ప్లస్ 1/r2² ప్లస్ 1/r3² ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ c² డివైడెడ్ బై డెల్టా స్క్వేర్. రైట్, సో డియర్ స్టూడెంట్స్ ఈ క్వశ్చన్లో షో దట్ అంటే ఏంటంటే ఎల్హెచ్ఎస్ తీసుకొని మనం రైట్ సైడ్ది ప్రూవ్ చేయాలన్నమాట ఓకేనా. రైట్ నాన్న, గోయింగ్ టు ద సొల్యూషన్. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే మనం టేక్ ఎల్హెచ్ఎస్ రాయాలి, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ది రాసుకోవాలి. టేక్ ఎల్హెచ్ఎస్,
లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది మనకు 1/r² ప్లస్ 1/r1² ప్లస్ 1/r2² ప్లస్ 1/r3² ఈక్వల్. సో డియర్ స్టూడెంట్స్ మనకు ఫార్ములాస్ రావాలి, ఓకేనా నాన్న. సో పార్ట్ 1లో పార్ట్ 2లో మీకు కొన్ని ఫార్ములాస్ చెప్పాను, R1 R2కి ఫార్ములాస్ చెప్పాను, గుర్తుందా నాన్న? చెప్పండి. 1/r కి ఫార్ములా చెప్పండి, ΔS నాన్న, ΔS. ఇక్కడ ఏముంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్కి స్క్వేర్ రాసుకున్నాం, ప్లస్కి ప్లస్. రైట్, ఇప్పుడు R1కి ఫార్ములా చెప్పాలి మీరు, చెప్పండి నాన్న. ఏమొస్తుంది, ΔS మైనస్ A. ఇక్కడ ఏముంది, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్కి స్క్వేర్ రాసుకున్నాం, ప్లస్కి ప్లస్. మళ్ళీ చూడండి ఇప్పుడు R2 ఫార్ములా రాద్దాం, 1/ΔS మైనస్ B. R2 ఫార్ములా నాన్న, ఓకేనా, ΔS మైనస్ B, స్క్వేర్కి స్క్వేర్ ప్లస్కి ప్లస్. ఇప్పుడు R3 ఫార్ములా 1/ΔS మైనస్ C. ఇది R3 ఫార్ములా అనమాట, స్క్వేర్కి స్క్వేర్ రాసుకున్నాం. సో డియర్ స్టూడెంట్ చూడండి ఇప్పుడు 1 by 1 స్టెప్ రాసుకుంటూ వెళ్తాను, మీరు అర్థం చేసుకోండి, ఈజీగా ఉంటుంది నాన్న. చూడండి ప్రాబ్లం. సో నా ఏమవుతుందంటే ΔS² అయితే నాన్న, ΔS²/S². స్క్వేర్ అనేది న్యూమరేటర్కి ఇస్తున్నా, డినామినేటర్కి ఇస్తున్నా, సేమ్ ఇక్కడ కూడా అంతే, ప్లస్ 1/, నౌ ΔS² మైనస్ A హోల్ స్క్వేర్, రైట్, ప్లస్కి ప్లస్. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, ΔS² మైనస్ B, S మైనస్ B హోల్ స్క్వేర్, ప్లస్కి ప్లస్ 1/ΔS² మైనస్ C హోల్ స్క్వేర్. సో ఈ స్టెప్లో ఏం చేశానంటే, సో సపరేట్ తీసుకున్నా. ఈ S² అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ రెసిప్రోకల్ అవుతుంది కదా నాన్న, సో న్యూమరేటర్కి వెళ్తుంది. నౌ S²/ΔS² ప్లస్, ఓకేనా, ఇది రెసిప్రోకల్ అవుతుంది, S మైనస్ A హోల్ స్క్వేర్/ΔS² ప్లస్కి ప్లస్. మళ్ళీ ఇది కూడా అంతే నాన్న, S మైనస్ B హోల్ స్క్వేర్/ΔS². రెసిప్రోకల్ చేసిన నాన్న, గుర్తుపెట్టుకోండి, ప్లస్కి ప్లస్. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, S మైనస్ C హోల్ స్క్వేర్/ΔS², రైట్ నాన్న. చూడండి డియర్ స్టూడెంట్స్, ఈ డినామినేటర్లో ఏముంది, ఇక్కడ చూడండి, ఇక్కడ డినామినేటర్లో ఓవరాల్ ఎవరు కనిపిస్తారు మనకు, ΔS², కాబట్టి నేను ΔS²ని కామన్ తీసుకున్నా, రైట్, బ్రాకెట్ ఆఫ్. ఇక్కడ ఎవరున్నా చూడండి, S² ప్లస్ S మైనస్ A హోల్ స్క్వేర్ ప్లస్ S మైనస్ B హోల్ స్క్వేర్ ప్లస్ S మైనస్ C హోల్ స్క్వేర్ నాన్న. ఈ స్టెప్ అర్థం చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఏంటంటే ఇక్కడ ΔS² కామన్ వెళ్ళిపోయినప్పుడు ఈ టర్మ్ ఇక్కడ ఈ టర్మ్స్ అన్ని రాసుకున్నాం. నౌ 1/ΔS² బ్రాకెట్ ఆఫ్ S² సేమ్ రాసుకున్నా, ప్లస్ A మైనస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా కనిపెడుతుంది. A మైనస్ B హోల్ స్క్వేర్ అంటే A² అంటే S² ప్లస్ A² మైనస్ 2 ఏమొస్తుంది అంటే SA అంటే AS రాసుకోండి, 2AS, ఓకేనా, 2AS. ఇక్కడ మళ్ళీ ఇది కూడా అంతేనా, S² ప్లస్ B² మైనస్ 2 ఏమొస్తుంది అంటే BS రాసుకోండి, 2BS, ఓకేనా, రైట్ డియర్ స్టూడెంట్. ఇప్పుడు చూడండి ఇది ఈ టర్మ్ కూడా అంతేనా. నెక్స్ట్ S² ప్లస్ C² మైనస్ 2CS బ్రాకెట్ క్లోజ్. సో డియర్ స్టూడెంట్ చూడండి, A మైనస్ B హోల్ స్క్వేర్ అంటే ఈ టర్మ్కి మొత్తం ఈ ఫార్ములా తోటి వచ్చింది, ఈ టర్మ్కి ఇక్కడ, ఈ టర్మ్కి ఇక్కడ. చూడండి 1/ΔS² సేమ్ రాసుకున్నా, బ్రాకెట్ ఆఫ్ S² ప్లస్ S². ఎన్నిసార్లు ఉన్నారు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉన్నారు, 4 టైమ్స్ ఉన్నారు, కాబట్టి 4S², రైట్. ఇంకో స్టెప్ చూడండి నాన్న, ఇక్కడ మనకు ఇక్కడ మైనస్ 2AS ఉంది, ఇక్కడ మైనస్ 2BS ఉంది, ఇక్కడ మైనస్ 2CS ఉంది కదా. సో అన్నిట్లా ఎవరు కామన్ ఉన్నారంటే మైనస్ 2S కామన్ ఉంది, అంటే మైనస్ 2S కామన్ వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ A లెఫ్ట్ ఉంది, ఇక్కడ ఎవరు ప్లస్ B, ఇక్కడ ఎవరు లెఫ్ట్ C, రైట్. సో ఇక్కడ చూడండి ఇంకా లెఫ్ట్ ఉన్నారు ఎవరు, ఇక్కడ A² ప్లస్ B² ప్లస్ A² B² ప్లస్ C², అంతే నాన్న. చూడండి ఈ ప్యాటర్న్లో వచ్చేస్తుంది, మనకు దగ్గరకు వచ్చేస్తున్నాం, రైట్. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఇప్పుడు 1/ΔS² సేమ్ రాసుకున్నాను, 4S²కి 4S² మైనస్ 2Sకి 2S, రైట్ నాన్న. సో ఇక్కడ మనకు ఒక ఫార్ములా గుర్తుండాలి నాన్న,
ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 2 దట్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఎస్ వస్తాయి కాబట్టి నా ఏ ప్లస్ బి ప్లస్ సి దట్ ఈక్వల్ టు ఈ 2 అక్కడ పంపిస్తే ఏమొస్తుంది 2s రైట్. సో చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి దట్ ఈక్వల్ టు 2s రాయొచ్చు. అంటే ఇది ఈ టర్మ్ బదులు మనం ఏం రాయొచ్చు మొత్తం 2s రాయొచ్చు ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ రైట్ డియర్ స్టూడెంట్స్. అర్థమవుతుందా నాన్న? వెరీ ఈజీ టర్మ్ నాన్న. చూడండి ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ రాస్తాను చూడండి మీకు. ఈక్వల్కి ఈక్వల్ 1/డెల్టా స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 4s స్క్వేర్ మైనస్ 2s ఇంటూ 2s ఏమొస్తుంది 4s స్క్వేర్. ఎందుకంటే 2 2 జా 4 s ఇంటూ s స్క్వేర్ ప్లస్ ఇక్కడ లెఫ్ట్ ఎవరు ఉన్నారు మనకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ రైట్. వీళ్ళిద్దరు కట్ అయ్యారు కదా, ప్లస్ 4s స్క్వేర్ మైనస్ 4s స్క్వేర్ కట్ అయిపోయింది. సో 1/డెల్టా స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఓకేనా. సో ఇప్పుడు ఓవరాల్గా డినామినేటర్లో తీసుకుందాం మనం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ డివైడెడ్ బై రైట్ స్క్వేర్ డివైడెడ్ బై సో డెల్టా స్క్వేర్. చూడండి డియర్ స్టూడెంట్స్ రైట్ సైడ్ అదే ఉంది మనకు రైట్. సో వి గెట్ ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసింది. సో డియర్ స్టూడెంట్స్ మీకు అర్థమైందా? నేను ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన 2 LAQs వెరీ ఇంపార్టెంట్ LAQs ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో డియర్ స్టూడెంట్ పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 వీడియో ఇది. సో వెరీ ఇంపార్టెంట్ LAQs బోర్డ్ ఎగ్జామ్లో పక్కా ఈ 6 క్వశ్చన్ నుంచి 100% వస్తుంది. మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి మోర్ టైం చేయండి, ఎక్కువ టైం ప్రాక్టీస్ చేయండి, పక్కా పాస్ అవుతారు మీరు. సో బాయ్ డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.